హలో అందరికీ నమస్కారం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇది తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి వినూత్నమైన పథకం. భూమి లేని నిరుపేదల కోసం ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరైతే భూమి లేని నిరుపేదలు ఉన్నారో వ్యవసాయ కూలీలుగా ఇతరత్రా పనులు చేసుకుంటున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క పథకానికి అర్హులు. అయితే ఉపాధి హామీ కార్డు కలిగి ఉండి కనీసం 20 రోజులైనా ఉపాధి హామీ పనిచేసినటువంటి వాళ్ళు ఈ యొక్క పథకానికి అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యొక్క పథకం కింద సంవత్సరానికి 12,000 రూపాయలను ప్రభుత్వం ఆ నగదును అందించడం జరుగుతుంది. 2 విడతలుగా ప్రభుత్వం ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద సంవత్సరానికి 12,000 రూపాయలు 2 విడతల్లో 6,000 రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుంది. ఎవరైతే భూమి లేని నిరుపేదలు ఉన్నారో ఉపాధి హామీ కార్డు కలిగినటువంటి వ్యక్తులు ఈ యొక్క పథకానికి అర్హులు. కుటుంబానికి కేవలం 12,000 రూపాయలు మాత్రమే ఇవి అందించడం జరుగుతుంది. కుటుంబ పెద్దకు, కుటుంబంలో భార్యాభర్తకు కార్డులు ఉన్నప్పటికీ కేవలం భర్తకు కానీ భార్యకు కానీ ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇది తెలంగాణ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద దీనికి నామకరణం చేశారు. అర్హులైనటువంటి భూమి లేని వ్యవసాయ కార్మికులు 2 దశల్లో 6,000 చొప్పున అందుకుంటారు. దీని యొక్క అర్హత ఏందంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వీళ్ళు ఎవరైతే అంటే కరువు పని కార్డు కలిగినటువంటి వ్యక్తులు అర్హులు. 2023-24 సంవత్సరంలో కనీసం ఒక 20 రోజులైనా ఆ ఉపాధి హామీ పని చేసి ఉండాలి. లబ్ధిదారుడికి భూమి లేని వ్యవసాయ కార్మికులు. ఇవి దీని యొక్క విధి విధానాలు. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్లో తెలియజేయవచ్చు. దీని గురించి వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకా ఈ పథకాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైతే భూమి లేని అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారు ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నిజంగా ఇది ఒక మంచి పథకం కింద చెప్పవచ్చు. ఎందుకంటే భూమి కలిగినటువంటి అనేక మంది రైతులకు రైతు బంధు వంటివి అలాంటి పథకాలు పిఎం కిసాను ఇలాంటి పథకాల ద్వారా ఎంతో కొంత లబ్ధి పొందుతున్నారు. మరి నిరుపేదలైనటువంటి వాళ్ళకు కూడా ఏదో ఒక విధంగా లబ్ధి జరిగితే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి కుటుంబంలోని భార్యాభర్తలో ఎవరో ఒకరికి మాత్రమే ఈ నగదు జమ చేయబడుతుంది. తర్వాత వాళ్ళ కుమారుడు, కోడలు వారికి కూడా వేరుగా రేషన్ కార్డు కలిగి ఉండి, కరువు పని కార్డు కలిగి ఉండి, అంటే ఉపాధి హామీ కార్డు కలిగి ఉండి 20 రోజులు గత సంవత్సరంలో 20 రోజులైనా కనీసం పనిచేసి ఉంటే వాళ్ళకు కూడా అర్హులుగా గుర్తించవచ్చు. ఇది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం యొక్క విధి విధానాలు. ధన్యవాదాలు.